Good morning students, welcome to the online class. So last class lo manam cycles ni complete cheskunnam. Role of microorganisms in nutrient cycles. So there are three types. Nitrogen cycle, carbon cycle, phosphorus cycle kosam cheppanama. And next topic enti ante potable water. So next topic మీకు సిలబస్ లో ఏమని ఇచ్చారనంటే పోర్టబుల్ వాటర్. సో మీ అందరికీ దీని యొక్క మీనింగ్ అనేది తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. పోర్టబుల్ ఇట్ మీన్స్ సో ఫర్ డ్రింకింగ్ పర్పస్. సో డ్రింకింగ్ పర్పస్ యూస్ చేసుకునే వాటిని ఏమంటారంటే పోర్టబుల్ వాటర్ అంటారు. సో మనకి దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ వాటర్. పోర్టబుల్ వాటర్ ఒకటి, పొల్యూటెడ్ వాటర్ ఒకటి ఉంది. పోర్టబుల్ వాటర్ అనేది డ్రింకింగ్ పర్పస్కి యూస్ చేసుకుంటారు. అండ్ పొల్యూటెడ్ వాటర్ అనేది ఏంటంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా అది రీప్యూరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో పోర్టబుల్ వాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాట్ ఈజ్ వాటర్? సో అసలు వాటర్ లేకుండా హ్యూమన్ బీయింగ్స్ సర్వైవ్ అవ్వగలరా? సో అవ్వలేరు కదండి. సో వితౌట్ వాటర్ దెర్ ఈజ్ నో లైఫ్. నో వాటర్ నో లైఫ్ వితౌట్ వాటర్. ఇట్స్ ఎ కామన్ సేయింగ్ మాట. సో జస్ట్ నార్మల్గా ఎలా చెప్తామంటే నో లైఫ్ వితౌట్ వాటర్. సో వాటర్ లేకపోతే మనకి ఇంకా లైఫ్ అనేది లేదు. సో మనం ఫుడ్ తీసుకోకపోయినా సర్వైవ్ అవ్వచ్చేమో కానీ వాటర్ తీసుకోకపోతే సర్వైవ్ అవ్వలేరండి. ఓకేనా? అందుకే నో లైఫ్ వితౌట్ వాటర్ ఇట్స్ ఎ కామన్ సెయింగ్. సో వాటర్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ ద మెటబాలిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. సో వాటర్ అనేది చాలా అవసరం అంట. మన యొక్క మెటబాలిజం అనేది జరగాలి అన్నా, మనకి ఎనర్జీ అనేది సిక్రీట్ అవ్వాలన్నా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకే వాటర్, నో లైఫ్ వితౌట్ వాటర్ ఈజ్ కామన్ సేయింగ్ అంటారు. సో వాటర్ అనేది ఇంకా మనం ఎలా చెప్పవచ్చు అంటే ఇట్ ఈస్ ఎ మాస్టర్ సాల్వెంట్ అంటారు. వాటర్ ఈజ్ ఏ మాస్టర్ సాల్వెంట్ ఆర్ యూనివర్సల్ సాల్వెంట్. మాస్టర్ సాల్వెంట్ ఆర్ యూనివర్సల్ సాల్వెంట్ అని పిలుస్తారు. సో వాటర్ సప్లైకి మన యాక్చువల్గా లార్జ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ అనేది ప్రజెంట్ అయి ఉండిపోయింది కాబట్టి ఇన్ రూరల్ ఏరియాస్ ద డిపెండింగ్ అపాన్ పాండ్స్, లేక్స్, రివర్స్. సో రూరల్ ఏరియాలో పీపుల్ అండ్ లార్జ్ ఫ్యామిలీస్ ఉన్నవారు దేని మీద డిపెండ్ అయిపోతారు ఫర్ ద వాటర్ పర్పస్ కానీ చెప్పుకుంటే. సో వాళ్ళు దేని మీద డిపెండ్ అయిపోతారంటే వెల్స్ కానీ, స్ప్రింగ్స్ కానీ, పాండ్స్ కానీ, లేక్స్ కానీ. సో వాటి నుంచి వాటర్ని వాళ్ళు సప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ వెన్ కంపేర్ టు ద అర్బన్ ఏరియాస్, ఇన్ అర్బన్ ఏరియాస్ ద పీపుల్ ఆర్ డిపెండింగ్ అపాన్ ది మున్సిపల్ వాటర్ సప్లై. అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే సో మనం అంతా అర్బన్ ఏరియాస్లోనే ఉంటాం కాబట్టి ఎవరు విలేజెస్లో కూడా ఉండొచ్చు కాబట్టి సో మనం వాటర్ సప్లై అనేది దేని మీద డిపెండింగ్ అయిపోతామంటే మున్సిపల్ వాటర్ ప్యూరిఫికేషన్. సో టుడే టాపిక్ ఈజ్ ఎ మున్సిపల్ వాటర్ ప్యూరిఫికేషన్, దట్ ఈస్ ఎ పోర్టబుల్ వాటర్ ప్యూరిఫికేషన్ అండి. ఓకేనమ్మా? సో పోర్టబుల్ వాటర్ ప్యూరిఫికేషన్. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ద టేస్ట్. వాటర్కి టేస్ట్ ఉండదు, కలర్ ఉండదు. ఇట్ ఫ్రీ ఫ్రమ్ ద టేస్ట్, కలర్, ఆర్డర్ అండ్ టర్బిడిటీ. ప్యూర్ వాటర్ కండి నేను చెప్తుంది. ప్యూర్ వాటర్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టర్బిడిటీ. సో వెన్ కంపేర్ మున్సిపల్ వాటర్, సీవేజ్ వాటర్లో అనుకోండి టర్బిడిటీగానే ఉంటుందన్నమాట. ఓకేనా? ప్యూర్ వాటర్ కాబట్టి ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ద టేస్ట్, కలర్, ఆర్డర్ అండ్ టర్బిడిటీ అండ్ ఫ్రీ ఫ్రమ్ ద ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్. ఆ వాటర్లో ఏమి ఉండకూడదండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజం ఇట్ ఫ్రీ ఫ్రమ్ ద ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్. ఎటువంటి కంటామినేషన్ అనేది వాటర్లో ఉండకూడదు అన్నమాట. దాన్ని వాటర్ ప్యూరిఫికేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సో వెల్స్, స్ప్రింగ్స్ వాటర్ ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుంది? వెల్స్, స్ప్రింగ్స్ వాటర్ ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుందంటే అసలు వెల్స్ అండ్ స్ప్రింగ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? అండ్ దే ఆర్ ఫార్మింగ్ త్రూ ది పెనిట్రేషన్ లేయర్స్ ఆఫ్ ద సాయిల్. సాయిల్ దగ్గర ఉన్న లేయర్స్ అనేవి ఏమవుతాయి? పెనిట్రేట్ అయిపోయి సో దాని నుంచి వాటర్ అనేది క్రియేట్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది కదండి. సో ఆ వెల్స్, స్ప్రింగ్స్ దగ్గర ఉన్న వాటర్ అనేది ఏముంటుందంటే దేర్ కంటైన్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ సస్పెండెడ్ పార్టికల్స్ అండ్ వెరీ ఫ్యూ అమౌంట్ అంటే ఇట్ ఈస్ లెస్ ఫ్రమ్ ద ఆర్ ఇట్ ఫ్రీ ఫ్రమ్ ద ప్యాథోజెనిక్ మైక్రోఆర్గానిజం. అక్కడ ప్యాథోజెనిక్ మైక్రోఆర్గానిజమ్స్ అనేవి కంటామినేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడండి? వెల్స్, స్ప్రింగ్స్. సో ఈ వెల్స్, స్ప్రింగ్స్ మనం ఎక్కడ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తామంటే దీస్ ఆర్ వెరీ అబ్జర్వ్ ఇన్ రూరల్ ఏరియాస్. సో లార్జ్ ఫ్యామిలీస్ అనే వాళ్ళు ఎక్కువగా రూరల్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి దే డిపెండింగ్ అపాన్ ద వాటర్ సోర్స్ ఆన్ దీస్ వెల్స్, స్ప్రింగ్స్ మీద వాళ్ళు డిపెండ్ అయిపోతారు. సో ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వెల్స్ అండ్ స్ప్రింగ్స్. సో ఇవి ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే అండ్ అవాయిడ్ ఫ్రమ్ ది సీజ్ పూల్స్, సెప్టిక్ ట్యాంక్ ఆర్ ఎనీ డ్రైనేజ్ ఫెసిలిటీస్. వాటికి దీనికి
అవాయిడింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే పాసిబుల్ ఫర్ ద సోర్స్ ఆఫ్ కంటామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈ వెల్స్ స్ప్రింగ్స్ అనేవి ఎక్కడ అంటే రిస్ట్రిక్టెడ్ అండ్ సర్టెన్ ఏరియాస్లో వాటిని తాగుతారన్నమాట. వెల్స్ స్ప్రింగ్స్ అనేవి తాగుతారు కదండి. సర్టెన్ ఏరియాస్ని మెయింటైన్ చేసుకోవాలి. టు అవాయిడ్ దేనికి దూరంగా ఉండేలా చూసుకోవాలంటే సెప్టిక్ ట్యాంక్స్ కానీ ఆర్ సీజ్ పూల్స్ కానీ ఆర్ ఎనీ బాన్ యార్డ్స్ కానీ అవి లేకుండా మనం వీటిని చూసుకోవాలన్నమాట. సో ఈ వెల్స్ స్ప్రింగ్స్లో తక్కువ అమౌంట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. ఫ్రీ ఫ్రమ్ ఎక్కువగా లార్జ్ అమౌంట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉండదన్నమాట. ఏదైనా సరే వెల్స్ కానీ స్ప్రింగ్స్ కానీ వాటర్ తీసుకుంటే ద వాటర్ ఈజ్ బాయిల్డ్ ఫర్ 10 minutes. సో నార్మల్ మున్సిపల్ వాటర్ తీసుకున్న వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఆర్ వెల్స్ స్ప్రింగ్స్ వాటర్ని తీసుకున్న వాటర్ని షుడ్ బాయిల్ ఫర్ 10 minutes. సో ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్ ఒక టాపిక్ అనేది ఎరేజ్ అయిందండి ఏలూరులో. సో వాటర్ అనేది పొల్యూట్ అయింది. ఎందుకంటారు వాటర్ పొల్యూట్ అయింది? సో ఆ వాటర్లో ఏంటి అంటే WHO ఐడెంటిఫై చేసిన ప్రకారం ఏంటంటే ఇట్ కంటైన్స్ లెడ్. సో సీసం అనేది ఉంది కాబట్టి అక్కడ పొల్యూషన్ అనేది జరిగింది. అంటే అక్కడ దాని యొక్క కనెక్షన్ అనేది మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది దానికి కనెక్ట్ అయి ఉండడం వల్ల ఆ కెమికల్ అనేది అందులోకి రావడం వల్ల పీపుల్ అందరికీ ఏమైందంటే సర్టెన్ డయేరియా కానీ ఆర్ ఎనీ బ్యాక్టీరియల్ పాయిజనింగ్ అనేది జరిగి సో వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నాం. అందుకే బాయిలింగ్ అంటే వాటర్ని బిఫోర్ వి కన్సెప్షన్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ ద వాటర్ షుడ్ మస్ట్ బాయిల్ ఫర్ 10 minutes వాటర్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో అదమ్మా. అండ్ నెక్స్ట్ మున్సిపల్ వాటర్ ప్యూరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది? సో మనందరం ఇప్పుడు కన్జ్యూమ్ చేసుకునేది మున్సిపల్ వాటర్ సప్లై కదండి. సో మున్సిపల్ వాటర్ ప్యూరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్ట్ ది రా వాటర్ రిజర్వాయర్. సో వాటర్ని అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిజర్వాయర్లోకి కలెక్ట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. పెద్ద రిజర్వాయర్స్ ట్యాంక్స్ ఉంటాయి కదండి. ఆ రా వాటర్ రిజర్వాయర్ని ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాలి. రా వాటర్ అంటే ఇట్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ లార్జ్ మెటీరియల్స్, అన్ని మెటీరియల్స్ అనేవి కూడా అక్కడ ప్రజెంట్ అయి ఉంటాయన్నమాట. సో రా వాటర్ వితౌట్ ప్యూరిఫికేషన్ అనమాట. డైరెక్ట్గా రివర్ నుంచి ఆ రిజర్వాయర్లోకి వాటర్ని పంపించేస్తారు. రా వాటర్ రిజర్వాయర్. సో రా వాటర్ రిజర్వాయర్ తర్వాత ద వాటర్ ఈస్ పంపింగ్ ఉంటుందా, పంపింగ్ స్టేషన్. నెక్స్ట్కి దేనికి పంపిస్తారంటే పంపింగ్ స్టేషన్. సో మున్సిపల్ వాటర్ ప్యూరిఫికేషన్ జరగాలి అంటే దేర్ 4 steps ఆర్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్. సో 1 is ఫ్లక్యులేషన్, అండ్ 2nd is సెడిమెంటేషన్, అండ్ 3rd is ఫిల్టరేషన్, అండ్ 4 is డిస్ఇన్ఫెక్షన్. ఈ 4 పద్ధతుల్ని అనుసరించిన తర్వాతే వాటర్ అనేది కన్జ్యూమర్ సప్లైకి పంపించాలండి. ఫస్ట్ ఫ్లక్యులేషన్, సెడిమెంటేషన్, ఫిల్టరేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్. సో రా వాటర్ రిజర్వాయర్లోకి వాటర్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత అండ్ ట్రాన్స్ఫరింగ్ ఆన్ ద పంపింగ్ స్టేషన్. ఇన్ దిస్ పంపింగ్ స్టేషన్ ఇట్ కంటైన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ అండ్ ఆల్ ద వేస్ట్ మెటీరియల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద పంపింగ్ స్టేషన్. వాటర్లో మొత్తం అంతా వేస్ట్ ఉంటుంది కదండి. ఆ వేస్ట్ని రిమూవ్ చేయడానికి ఇన్ దిస్ మెథడ్ సమ్ ఆఫ్ ద యాంటీకోయాగులెంట్స్ ఆర్ యూజ్డ్. కొన్ని యాంటీకోయాగులెంట్స్ని యూజ్ చేస్తారు. వాట్ ఆర్ దేర్? సో యాంటీకోయాగులెంట్స్ అనేవి ఇక్కడ ఏంటి అంటే అల్యూమినియం సల్ఫేట్, ఆలం, సోడియం అల్యూమినేట్, కొలాయిడల్ సిలికేట్, కాల్షియం అండ్ బెంటోనేట్, అండ్ దీస్ ఆర్ కాల్డ్ యాంటీకోయాగులెంట్ ఏజెంట్స్ అని పిలుస్తారు. వాటిని ఏమంటారండి? యాంటీకోయాగులెంట్ ఏజెంట్స్. సో ఈ యాంటీకోయాగులెంట్ ఏజెంట్స్ని పంపింగ్ స్టేషన్లోకి పంపించిన తర్వాత సో ద ఏజెంట్స్ ఆర్ ప్రెసిపిటేటెడ్ ఆర్ సెడిమెంటెడ్. ఫ్లక్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకేనండి. ఫ్లక్యులేషన్లో ఇక్కడ యాంటీకోయాగులెంట్స్ని యాడ్ చేసిన తర్వాత నౌ ద వాటర్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద మిక్సింగ్ ట్యాంక్. నెక్స్ట్ ఎక్కడికి పంపిస్తారు? మిక్సింగ్ ట్యాంక్లోకి. సో ఇన్ దిస్ మిక్సింగ్ ట్యాంక్ యాడ్ ద ఫ్లక్యులెంట్స్. మిక్సింగ్ ట్యాంక్లోకి వచ్చిన తర్వాత ఫ్లక్యులెంట్స్ని యాడ్ చేయాలన్నమాట. సో ఆ ఫ్లక్యులెంట్స్ ఏంటమ్మా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. అల్యూమినియం సల్ఫేట్, ఆలం అండ్ సోడియం అల్యూమినేట్, కొలాయిడల్ సిలికేట్, కాల్షియం అండ్ బెంటోనైట్. సో ఆ కెమికల్ ఫ్లక్యులెంట్స్ని ఇక్కడ యాడ్ చేసిన తర్వాత యాంటీకోయాగులెంట్స్ ఆర్ కెమికల్ ఫ్లక్యులెంట్ వాటిని ఇందులో యాడ్ చేసిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఫ్లక్యులేషన్ అనే పద్ధతి స్టార్ట్ అవుతుంది. ఇట్ రిమూవ్ ద లార్జ్ మెటీరియల్స్ అండ్ రిమైనింగ్ ద మెటీరియల్స్ ఆర్ సెటిల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్. సో లార్జ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఏంటి రిమూవ్ చేసేస్తుంది. రిమైనింగ్ వేస్ట్ ఏమైనా ఉంటే అవి ట్యాంక్ కిందకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాయి. పైన వాటర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. నెక్స్ట్
సెడిమెంటేషన్. సో నా ద వాటర్ ఇస్ ట్రాన్స్ఫర్ టు ద సెటిలింగ్ బేసిన్. దేనిలోకి పంపిస్తారండి నెక్స్ట్ వాటర్ని? సెట్టింగ్ బేసిన్లోకి వాటర్ని పంపిస్తారు. అక్కడ సెడిమెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో సెడిమెంటేషన్ దగ్గర ఇక్కడ ఏమవుతుంది అంటే సెడిమెంటేషన్ ఈజ్ కన్సిడరబుల్లీ రెడ్యూస్ ది పాపులేషన్, మైక్రోబియల్ పాపులేషన్ ఇన్ వాటర్. సో వాటర్లో కంటామినేషన్ అనేది ఎక్కువగా ఉండకుండా రెడ్యూస్ చేస్తుంది. దాన్ని సెడిమెంటేషన్ అని అంటారు. దాన్ని సెడిమెంటేషన్. ఆఫ్టర్ ది సెడిమెంటేషన్ సెట్టింగ్ ట్యాంక్లోకి అయిపోయిన తర్వాత వాటర్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఫిల్టర్స్. అంటే ఇక్కడ ఫిల్టరేషన్ అనే పద్ధతి స్టార్ట్ అవుతుంది. థర్డ్ వన్ ఫిల్టరేషన్. ఇన్ దిస్ ఫిల్టర్స్ దే ఆర్ 2 types of filters are used. సో శాండ్ ఫిల్టర్స్. ఇన్ దిస్ శాండ్ ఫిల్టర్స్ దే ఆర్ అగైన్ 2 types, ర్యాపిడ్ ఒకటి, స్లో ఒకటి. ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ ఒకటి, స్లో శాండ్ ఫిల్టర్స్ ఒకటి. ఇక్కడ 2 types of ఫిల్టర్స్ని ఉపయోగిస్తారమ్మా. ఒకటి స్లో శాండ్ అండ్ ఇంకొకటి ర్యాపిడ్ శాండ్. ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ని ఉపయోగిస్తారు. మనం స్టెరిలైజేషన్ దగ్గర చెప్పుకుంటామండి, ఫిల్టరేషన్ దగ్గర. సో ఎయిర్ని ఫిల్టరేట్ చేయడానికి లామినార్ ఎయిర్ ఫ్లో ఉపయోగిస్తారు. వాటర్ని ఫిల్టరేట్ చేయడానికి 5 types of ఫిల్టర్స్: యాస్బెస్టాస్ ఫిల్టర్స్, మెంబ్రెయిన్ ఫిల్టర్స్, సింటెండ్ గ్లాస్ ఫిల్టర్స్, డయాటమిషస్ అర్త్ ఫిల్టర్స్. ఓకేనా? సో ఆ ఫిల్టర్స్ని వాటర్ ప్యూరిఫికేషన్ దగ్గర చెప్తాను కదండి. సో ఇక్కడ ఫిల్టరేషన్ దగ్గర 2 types of ఫిల్టర్స్ని ఉపయోగిస్తారు. ఒకటి స్లో శాండ్ అండ్ ర్యాపిడ్ శాండ్. లార్జ్ అమౌంట్ ఆఫ్ అంటే గ్యాలన్స్ అనేవి వాటర్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, స్లో శాండ్ ఉపయోగిస్తారు. తక్కువ ఉంటే స్లో శాండ్, ఒకవేళ 1 to 2 or 5 to 10 gallons, ఎక్కువ గ్యాలన్స్ ఉంటే ర్యాపిడ్ శాండ్. వాటర్ కంటెంట్ బట్టి అక్కడ ఫిల్టర్స్ని యూజ్ చేస్తారన్నమాట. లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటరా లేదా స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్, తక్కువ ఉందా ఆర్ ఎక్కువ ఉందా, దాన్ని బట్టి ఇక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫిల్టరేషన్? ఫిల్టరేషన్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే ఇట్ రిమూవ్స్ కంప్లీట్లీ అండ్ 99.9% ఇట్ రిమూవ్ ద ప్రోటోజాన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఆర్ కొల్లిఫార్మ్స్ ప్రెజెంట్ ఇన్ ద వాటర్. వాటర్లో మెయిన్గా ఏ బ్యాక్టీరియా ఉంటుందంటే కొల్లిఫార్మ్స్ ఉంటాయమ్మా. అండ్ నెక్స్ట్ ప్రోటోజాన్స్ అనేవి ఉంటాయి, బాసిల్లస్ అనేది ఉంటుంది, స్టెఫెల్లోకోకస్, స్ట్రెప్టోకోకస్, ఈకోలై అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్లో మెయిన్గా కొల్లిఫార్మ్స్, ఈకోలై అండ్ ప్రోటోజాన్స్ అనేవి ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటాయి. కాబట్టి వాటిని రిమూవ్ చేయడం కోసం ఇక్కడ ఫిల్టరేషన్ పద్ధతిని యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత డిస్ఇన్ఫెక్షన్, పేరులోనే ఉంది డిస్ఇన్ఫెక్షన్. సో డిస్ఇన్ఫెక్షన్కి యూజ్ చేసేది ఏంటి? క్లోరినేషన్. సో వాటర్కి ఇక్కడ దేన్ని యాడ్ చేస్తారంటే క్లోరిన్ని యాడ్ చేస్తారు. సో వాటర్ అనేది దేంతో రియాక్ట్ అవుతుందంటే ఇట్ రియాక్ట్స్ విత్ క్లోరిన్. సో క్లోరిన్ అనేది వాటర్ క్లోరిన్ రియాక్ట్ అయ్యి టు ఫార్మ్ hypochlorous and hypochloric acids. ఈ రెండు రిలీజ్ అవుతాయి అన్నమాట. క్లోరిన్ వాటర్ రియాక్ట్ అయ్యి హైపోక్లోరస్ అండ్ హైపోక్లోరిక్ యాసిడ్స్ అనేవి రిలీజ్ అయ్యి కంప్లీట్ డిస్ఇన్ఫెక్షన్ అనేది. సో క్లోరిన్ యూజ్ చేశాక ఇంకా రిమైనింగ్ ఏమైనా 1% కనుక ఉన్నా అది కూడా కంప్లీట్గా రిమూవ్ చేయడానికి కాబట్టి ఇక్కడ క్లోరినేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు. క్లోరినేషన్ అయిపోయిన తర్వాత వాటర్ స్టోర్డ్ ఇన్ స్టోరేజ్ రిజర్వాయర్. సో స్టోరేజ్ రిజర్వాయర్కి పంపించిన తర్వాత కన్జ్యూమర్ సప్లై, అప్పుడు మున్సిపల్ వాటర్ అనేది కన్జ్యూమర్ సప్లైకి అందిస్తారు అనమాట. సో కన్స్యూమర్ సప్లై తర్వాత కూడా ఎటువంటి కంటామినేషన్ అయినా ఉంటే లైక్ ఏలూరు, ఇప్పుడు ఏలూరులో వాటర్ని ఐడెంటిఫై చేస్తున్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు అనేది వాళ్ళు చేస్తున్నారు కదండి. సో అలాగే కన్స్యూమర్ సప్లై అయిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే, పోర్టబుల్ వాటర్లో ప్రాబ్లం ఉంటే సో డిటర్మినేషన్ ఆఫ్ డిటెక్షన్ టెస్ట్లు అనేవి, వాటర్ శాంప్లింగ్ టెస్ట్లు అనేవి చేస్తారన్నమాట. ఓకేనా అండి? సో దట్ ఈస్ ద క్లాస్ ఆఫ్ పోర్టబుల్ వాటర్. సో పోర్టబుల్ వాటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ ఇంట్రడక్షన్, వెల్స్ స్ప్రింగ్స్ ప్యూరిఫికేషన్, వాటర్ ప్యూరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో మున్సిపల్ వాటర్ ప్యూరిఫికేషన్, రా వాటర్ రిజర్వాయర్ ప్యూరిఫికేషన్ మీరు రాయాలి. సో నెక్స్ట్ దీని యొక్క డిటెక్షన్ అండ్ డిటర్మినేషన్ అనేది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.